సో ఇది కూడా చాలా కామన్‌గా మనం అందరం ఎన్‌కౌంటర్ అయ్యే పరిస్థితి. దీన్నే మనము న్యూనేటల్ జాండీస్ అంటాము. సో వైద్య పరిభాషలో దీన్ని న్యూనేటల్ జాండీస్ అంటాము. ఇది పుట్టిన ప్రతి పిల్లల్లో అంటే సుమారుగా 2 లేదా 3 రోజు వయసు నుండి వారం రోజుల వయసు వరకు కూడా పెరుగుతూ తర్వాత 10 లేదా 15 రోజుల వయసుకొచ్చేసరికి నెమ్మదిగా ఇలా పెరిగి ఇలా డిక్లైన్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే దీన్ని మనం యాజ్ ఎ కేర్ టేకర్స్ లైక్ పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ చాలామంది గమనించి ఎమ్మటే పిల్లల డాక్టర్లుగా మా దగ్గరికి వస్తూ ఉంటారు. దానికి తగ్గ సూచనలు ఇస్తూ ఉంటాము. అయితే దీంట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఫిజియలాజికల్ జాండీస్ అంటాము, 2 పాథలాజికల్ జాండీస్ అంటాము. అంటే ఫిజియలాజికల్ జాండీస్ అంటే ఏదైతే పుట్టిన పిల్లల యొక్క లివర్ అనేది కొంత లేతగా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే తన బాడీలో బైలిరూబిన్ లెవెల్స్ని అది కంట్రోల్ చేసుకోలేక కొంత అవి పెరిగి తగ్గుతూ ఉంటాయి. ఎప్పుడైతే 10 లేదా 15 రోజుల కంటే ఎక్కువగా ఉంటూనే ఉండడము లేదా రోజుల వయసును బట్టి మనము టెస్ట్ చేసినప్పుడు అది దాని వాల్యూ సీరం బైలిరూబిన్ యొక్క వాల్యూస్ చాలా ఎక్కువగా రావడం రోజుల వయసు. అండ్ రెండోది ఈ రోజుల వయసు అనేది కాకుండా పుట్టిన బరువు ఉన్న దాన్ని బట్టి తక్కువ బరువుతో పుట్టిండా అన్నప్పుడు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి జాండీస్. అండ్ తల్లి యొక్క ఇబ్బందులు కాంప్లికేషన్స్ లైక్ ప్రెగ్నెన్సీ కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. లైక్ థైరాయిడ్, బీపీ, షుగర్ ఇట్లాంటి తల్లికి ఏమన్నా ఉన్నా లేదా బిడ్డకే యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ మిగతా రకాల బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమన్నా ఉన్నప్పుడు ఈ జాండీస్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇదే కాకుండా ఇంకా మనకి రకరకాల కారణాలు ఉండొచ్చు. అంటే లైక్ తల్లి బ్లడ్ గ్రూపు బిడ్డ బ్లడ్ గ్రూపు డిఫరెంట్గా ఉండడం. లైక్ తల్లిది ఓ గ్రూప్ అయితే బిడ్డది ఏబి ఆర్ ఏబి అని కానీ, లేదా తల్లిది నెగిటివ్ గ్రూప్ అయితే బిడ్డది పాజిటివ్ గ్రూప్ కానీ ఇలా. అండ్ తల్లికి ఏమన్నా యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉంటే బిడ్డకి కూడా నార్మల్ డెలివరీ అయ్యే ప్రాసెస్లో ఉమ్మనీరు మింగినప్పుడు కాస్త జాండీస్ రూపంలో ఎక్కువగా ఉండడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ వీటికి యూజువల్గా జన్యుపరమైన కారణాలు కూడా ఉంటాయి, కానీ వాటితో ఎఫెక్ట్ అయ్యే పిల్లలు చాలా రేర్ కేసెస్ అనమాట. లైక్ 1 in 10,000 ఆర్ సంథింగ్ లైక్ దాట్. సో వాళ్ళకి 2 రకాలుగా ఉంటాయి. క్రిగ్లెన్-నాజర్ సిండ్రోమ్ అని లేదంటే గిల్బర్ట్ సిండ్రోమ్ అని 2 రకాలు ఉంటాయి. ఇవి ఏంటంటే జన్యుపరమైన లోపాల వల్ల వాళ్ళ బాడీలో ఉండాల్సిన ఎంజైమ్ ఏదైతే బైలిరూబిన్ని బ్రేక్ డౌన్ చేసి క్లియరెన్స్ చేయాల్సిన ఎంజైమ్ ఏదైతే ఉంటుందో దాని లోపం ఉండడం వల్ల వీళ్ళకి ఈ జన్యుపరంగా కొంత న్యూనేటల్ జాండీస్ అనేది వస్తూ ఉంటుంది. న్యూనేటల్ జాండీస్ ఆర్ పుట్టుక మెడలో అంటాం కదా మన వాడుక భాషలో. సో ఇలాంటివి వచ్చినప్పుడు తల్లులు అసలు ఫస్ట్ పేరెంట్స్ కానీ ఎట్లా గుర్తించాలి? కళ్ళు పచ్చగా ఉండడం కానీ, తన చెస్ట్ మీద బాడీ మీద పొట్ట మీద స్కిన్ ఇలా ప్రెస్ చేసినప్పుడు ఎల్లో కలర్గా కనపడం కానీ, యూరిన్ కాస్త ఎల్లో కలర్గా పోయడం కానీ, ఇది గమనించిన వెంటనే పిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకుపోవడము. లేదా మీరు యూజువల్గా పిల్లలు పుట్టగానే మనం 3 రోజుల వరకు హాస్పిటల్లో ఉన్న తర్వాత ఈ వారం రోజుల తర్వాత 10 రోజుల తర్వాత పిల్లల డాక్టర్కి తీసుకుపోయినప్పుడు మేము గమనిస్తూ ఉంటాం. దాంట్లో ఉండే సివియారిటీ ఆఫ్ ఎల్లోయిష్ డిస్కలరేషన్ని బట్టి మనము బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు కొంత వాల్యూస్ ఉంటాయి. ఎంత వాల్యూకి దాని యొక్క బిడ్డ పరిస్థితులు తల్లి యొక్క పరిస్థితులు అన్నీ గమనించుకొని ఏ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి. యూజువల్గా ఫోటోథెరపీ అంటాము ఆర్ యూవీబీ లైట్స్ తోటి మనం ఫోటోథెరపీ ఇచ్చి అలా అవి తగ్గేదాన్ని బట్టి 2 రోజుల 3 రోజుల అనేది గమనించుకుంటే అండ్ అట్ ది సేమ్ టైం బిడ్డకు కూడా ఎలాంటి అసోసియేటెడ్ కాంప్లికేషన్స్ ఉంటాయి వాటిని కూడా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాయి. ఇవి పుట్టుకామెలు అనేటివి తగ్గుతాయి. అయితే ఒకటే అండి, ఇవాళ రేపు చాలామంది చేస్తున్న విషయం ఏంటంటే పుట్టుకామెలు చాలా కామన్ కాబట్టి ఎండలో పెడితే సరిపోతుంది కదా, ఉదయం పూట ఎండలో పెడితే సరిపోతుంది కదా అంటూ దాన్ని నెగ్లెక్ట్ చేసే అవకాశాలు చాలా ఉంటున్నాయి. అలా నెగ్లెక్ట్ చేస్తే ఒక్కొక్కసారి కొంత ప్రాబబుల్ క్రిటికల్ జాండీస్ లెవెల్ అంటాము. ఇవి ఎట్లా అంటే 20 పాయింట్స్ ఆర్ అంతకంటే ఎక్కువ ఉంటాయి, 20 mg/% ఆర్ అంతకంటే ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడుకెక్కి బ్లడ్ నుండి బ్లడ్ బ్యారియర్ని దాటుకొని మెదడుకెక్కితే ఫిట్స్ లాగా వచ్చే కెర్నిక్టర్స్ అనే పరిస్థితి ఉంది. దానివల్ల బిడ్డ తర్వాత బుద్ధిమాంద్యంలోకి ఫిట్స్ రూపంలో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువంటి పుట్టుకామెడలు అనే వాటిని నెగ్లెక్ట్ చేయకుండా దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా నార్మల్ ఈ విషయం అనేది.